మొత్తానికైతే సీఎం చంద్రబాబు సారు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అంటే చంద్రబాబు సారుకు ఇదివరకు ఇండ్లు లేవని కాదు కానీ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో బందోబస్తు ఇల్లు కట్టే కార్యానికి ఇవాళ ప్రత్యేక పూజలు చేసి శంకు బండి వేసిండు. మరి ఆ ముచ్చట్ల మీద ఓ నజర్ వేయాలి కదా పాండ్రుల. మరి ఎట్టకేలకు ఏపీ రాజధాని అమరావతిలున్న వెలగపూడి సచివాలయం వెనకాల ఈ9 తొవ్వ పక్క పొంటే చంద్రబాబు సారు ఇల్లు కట్టుకుంటున్నాడు. దీనికోసానికి ఇప్పటికే 5 ఎకరాల భూమి కొనుక్కున్న చంద్రబాబు సారు దాని రిజిస్ట్రేషన్ పని అయ్యే వరకు ఇయాల మంచి రోజని చెప్పి భూమి పూజ చేసి శంకు బండేసిండ్రు. ఏడాది లోపట్నే ఇల్లు మొత్తం గట్టి గృహప్రవేశం సుతం చేసేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారట. G+1 ఇల్లు కట్టేటట్టు ప్లానింగ్ చేసిండ్రట. ఈ భూమి పూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సారు ఆయన ఇంటామె నారా భువనేశ్వరి మేడం మనవడు దేవాంశును పక్క పొంటే గూకుండా పెట్టుకున్నాడు. అటు మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి కొంత దూరాన గూకుండే పూజల పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ లీడర్లను కార్యకర్తలను ఎవ్వల్ని విలువలేదు. చుట్టాలు మాత్రమే ఈ భూమి పూజ కార్యక్రమానికి హాజరుపడ్డారు. ఆ భూమి చుట్టూ పరదలు గట్టి భద్రత కట్టుదిట్టం చేసిండ్రు పోలీసులు. రాష్ట్రం విడిపోయినప్పటి సంది సీఎం చంద్రబాబు సారు ఉండవల్లిల కరకట్ట మీదున్న ఇంట్లోనే ఉంటున్నాడు గాని వరదలు ఎక్కువ వచ్చినప్పుడు అది మునిగిపోతున్నది కాబట్టి ఇప్పుడు ఈ కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు అన్నట్టు. సీఎం చంద్రబాబు సారుకు హైదరాబాద్ నారావారి పల్లెల్లో సొంత ఇండ్లు ఉన్నాయి. పాలన మొత్తం సచివాలయం నుంచే నడుస్తది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇంకో ఇల్లు కట్టుకుంటున్నాడు. అట్లనే చంద్రబాబును ఇన్నేండ్ల సంధి గెలిపిస్తున్న కుప్పంల సుతం ఇంకో ఇల్లు కడుతున్నారని కొంతమంది టీడీపీ లీడర్లు అంటున్నారు. ఈ కొత్త ఇల్లు కట్టే ముచ్చట్ల మంత్రి నారా లోకేష్ అన్న మస్తు ఖుషి అయిండు. కోట్లాది మంది ప్రజల కలల ప్రతిరూపం రాజధాని అమరావతిలా మా కొత్త ఇంటి కోసం మా నాన్న చంద్రబాబు భూమి పూజ చేయడాన్ని ఎంతో గర్వంతోని చూసిన. మా రాష్ట్ర భవిష్యత్తు కోసం మా నాన్న ఊహించిన ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించాలన్న కలకు ఇది పునరుజ్జీవం అని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిండు లోకేష్ అన్న. ఇది మా ఇల్లు మాత్రమే కాదు మా నిబద్ధతకు ప్రతీక అని అన్నాడు. మొత్తానికైతే సీఎం చంద్రబాబు కొత్తిల్లు కట్టుకుంటున్నాడు కాబట్టి ఇంకా చాలా మంది నాయకులు పెద్ద పెద్దోళ్ళు ఆ ఏరియాలో ఇండ్లు కట్టుకునే అవకాశం ఉంటదని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో వెలగపూడి ఏరియా ఏ రకంగా అభివృద్ధి అవుతుందో.